హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పహల్గామ్లోని దాడి చేసి మతం అడిగి మరీ 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. దీంతో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్తో ప్రతిస్పందించింది. దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు భారతదేశం పేరు వినిపిస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఆలోచిస్తున్నారు. ఇదిగో సమాధానం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది ఒక విధంగా అగ్నికి ఆజ్ఞం పోసింది. ఒక బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త పాకిస్తాన్లోని లాహోర్ వీధుల్లో భారత్ క్రికెట్ జట్టు జెర్సీని ధరించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అయింది. అలెక్స్ వాండర్స్ అనే బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీన్ని షేర్ చేశాడు. అతను టీమ్ ఇండియాకి సంబంధించిన నీలరంగు డ్రీమ్ 11 జెర్సీని ధరించి లాహోర్లోని స్థానికులతో కలిసి తిరుగుతున్నాడు. ఈ వీడియోను 2.5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోలో వాండర్స్ లాహోర్లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ నవ్వుతూ కరచాలనం చేస్తూ స్థానికులతో కబుర్లు చెబుతూ కనిపించాడు. అయితే అలెక్స్ వాండర్స్ భారతదేశానికి జెర్సీ ధరించి ఉండడంతో అతని వైపు వింతగా చూశారు. అయితే ఎక్కడా ఎవరు అతనిపై దాడి చేసినట్లు కానీ లేదా వేధించిన సంఘటనలు కానీ జరగలేదు. ఈ వీడియోలో వాండర్స్ పాకిస్తాన్లో తనకు లభించిన స్వాగతం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో భారతదేశానికి సంబంధించిన చోకా ధరిస్తే ఏమి జరిగిందని, ఎందుకంటే అక్కడి ప్రజలు నిజంగా మంచివారు అని ఆయన చెప్పాడు. అతను షేర్ చేసిన వీడియోకు పాకిస్తాన్లో భారత్ క్రికెట్ షర్ట్ ధరించడం సురక్షితమేనా అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రశ్నను భారతీయ పాకిస్తాన్ సోషల్ మీడియా వినియోగదారులు భారీ సంఖ్యలో వ్యాఖ్యానిస్తున్నారు. వైరల్ క్లిప్ హాస్యాస్పదంగా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారు. టీషర్టుపై ఏమి రాసి ఉందో సగం మందికి తెలియదని మరొక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో నమస్తే చేయడం మంచి పని అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తి ఇంగ్లీష్ కారణంగా పాకిస్తాన్లో నివసిస్తున్నాడు కనుక ఇతను ధరించిన ఈ టీషర్ట్పై ఇండియా అనే పదాన్ని ఇంగ్లీష్లో రాశాడు. పాకిస్తాన్లోని ప్రజలు ఇంగ్లీష్ చదవరని అందుకే అతను సురక్షితమంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రపంచంలో ఒక ఎత్తైన భవనం ఉంది. అక్కడ ఒకే పైకప్పు కింద ఏకంగా ఒక నగరమే నిర్మించబడింది. ఒకే భవనంలో 20,000 మంది నివసించడం అనేది ఒక అద్భుతం. ఇది సినిమా కథ కాదు, ఇది నిజం. చైనాలో ఒక చిన్న నగరంలోని మొత్తం జనాభా నివసించే భవనం ఉంది. ఈ భవనం చైనాలోని హాంగ్జౌ నగరంలో ఉంది. చైనాలోని రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ ప్రపంచంలోని అతిపెద్ద నివాస భవనాల్లో ఒకటి. ఇది పట్టణ జీవితం నిర్వచనాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ 39 అంతస్తుల భారీ భవనంలో 20,000 కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. అంటే ఇది ఒక నిలువెత్తు నగరం అని చెప్పాలి. ఈ భవనం ఎత్తు 206 మీటర్లు. అయితే ఇందులో నివసించే వారికి కావలసిన అన్ని సౌకర్యాలు అదే భవనంలో అందుబాటులో ఉంటాయి. ఈ భవనంలో ఒక పాఠశాల, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫుడ్ కోర్ట్, బార్బర్ షాప్, నెయిల్ సెలూన్, ఇంటర్నెట్ కేఫ్ అన్నీ ఉన్నాయి. ఈ భవనంలో నివసించే ప్రజలకు బయటకు వెళ్ళడం అనేది ఒక ఎంపిక అవసరం కాదు. అందుకే దీన్ని స్థిరమైన పట్టణ జీవనానికి ఒక నమూనాగా చూస్తున్నారు. చాలా మంది నెలల తరబడి బయటకు అడుగుపెట్టారు. ప్రఖ్యాత సింగపూర్ షాండ్స్ హోటల్ డిజైనర్ అలిసియాలు ఈ భవనాన్ని డిజైన్ చేశారు. 2013లో ది రీజెంట్ ఇంటర్నేషనల్ భవనం ప్రారంభమైంది. అయితే అప్పట్లో ఈ భవనం ఒక ప్రముఖ కట్టడంగా వార్తల్లో నిలిచింది. ఈ భవనంలోని ప్రతి అంతస్తులో వివిధ వత్తులు జీవనశైలికి చెందిన వ్యక్తులు నివసిస్తున్నారు. యువ నిపుణులు, చిన్న వ్యాపారవేత్తలు, సోషల్ మీడియా ప్రభావితం చేసేవారు, వృద్ధ జంటలు కూడా ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ ఒక చిన్న కిటికీలు లేని అపార్ట్మెంట్ అద్దె దాదాపు 1500 RMB అంటే 17,000. బాల్కనీ, బహిరంగ స్థలం ఉన్న పెద్ద ఫ్లాట్ కోసం ఒకరు 4,000 RMB అంటే 45,000 కంటే ఎక్కువ వరకు చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం 2,60,000 చదరపు మీటర్లు విస్తరణలో విస్తరించిన ఉన్న ఈ
భవనం ఆధునిక పరిణామాలనే కాకుండా సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా దీన్ని రూపొందించారు. దీన్ని ఎస్ ఆకారపు నిర్మాణం దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. స్మార్ట్ డిజైన్ టెక్నాలజీ సహాయంతో నిలువుగా జీవించడం సాధ్యమే కాకుండా సౌకర్యవంతంగా స్వయం సమృద్ధిగా కూడా ఉండగలగదని ఈ భవనం చూపిస్తుంది. భార్యతో విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తట్టుకోలేని కోపంతో అతడు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డాడు. కోపంతో రగిలిపోతున్న అతడు ఏకంగా కదులుతున్న రైలులో పెట్రోల్ పోసి నిప్పట్టించి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలోని సోల్ నగరంలో మే 31న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సౌత్ కొరియాలోని సోల్ నగరానికి చెందిన 67 ఏళ్ల వాన్ అనే వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మే 31న అతడు సోల్ సబ్వే లైన్ 5/5లో పెట్రోల్ బాటిల్తో రైలెక్కాడు. రైలు బయలుదేరిన వేగంగా ముందుకెళ్తుండగానే ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ రైలులో పోసి నిప్పంటించాడు. రైలు అప్పటికే మపో స్టేషన్ దాటి యోదయునారో స్టేషన్ వైపు వేగంగా వెళ్తుంది. రైల్లో జరిగిన ఈ షాకింగ్ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు బోగిల్లో ప్రాణభయంతో పరుగులు తీశారు. తలుపుల్ని తన్నుకుంటూ బయటపడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 6గురికి మంటలతో గాయాలు కాగా మరికొంతమంది పొగ వలన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్లోని సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ప్రస్తుతం వైరల్గా మారాయి. వీడియోలో ఒక వ్యక్తి కొంత ద్రవాన్ని పోసి మెట్రో రైలుకు నిప్పట్టిస్తున్నట్లు కనిపిస్తుంది. సుమారు 160 నుంచి 400 మంది ప్రయాణికులు ఉన్న ఈ ట్రైన్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది నిజంగా అదృష్టంగా భావించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వాన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చాలా మంది తమ స్పందనలు వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న భార్య దృష్టిని ఆకర్షించడానికి ఎవరైనా ఇలా చేస్తారా? ఇతను ఎలాంటి వ్యక్తి? రెస్క్యూ పని ఆలస్యం అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని ప్రజలు మండిపడ్డారు. జపాన్లో రాజకుటుంబం ఇప్పటికీ ఉంది. వారు తమ పూర్వీకులు అనుసరిస్తున్న విధంగానే తమ సంప్రదాయాలకు నేటికి పాటిస్తున్నారు. ఈ రాజకుటుంబం యువరాణుల వారి సాధారణ జీవితం కారణంగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. జపాన్ రాజకుటుంబానికి చెందిన ఒక యువరాణి వీడియో ఈ రోజుల్లో వైరల్ అయింది. కాకో అకిషానో అనే జపాన్ రాజకుటుంబానికి చెందిన యువరాణి ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ వీడియోలో యువరాణి కాకో దేశీయ విమానంలో సాధారణ ప్రయాణికురాలిగా ఎకనామిక్ క్లాస్లో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. జపాన్ యువరాణి కాకో బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు. బ్రెజిల్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు బ్రెజిల్లోని 8 నగరాలకు 11 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఆమె దేశీయ విమానంలో ప్రయాణించిన ఎకనామిక్ క్లాస్ సీట్లో కూర్చొని కనిపించింది. ఆమె ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోతూ కిటికీకి ఆనుకొని ఉంది. ఈ సమయంలో ఆమె వీడియో వైరల్ అవుతుంది. యువరాణి ప్రయాణంలో ఆడంబరం ఎటువంటి అట్టహాసం లేకుండా కనిపించింది. ఆమె తన అధికారులతో కలిసి సాధారణ ప్రయాణికురాలుగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. యువరాణి కాకో అత్యంత సాదాసీదాగా కనిపించిన ప్రవర్తన రాజకుటుంబ సభ్యురాలుగా ఉన్నప్పటికీ ఆమె జీవితం ఎంత సరళంగా ఉందో చూపిస్తుంది. 30 ఏళ్ల యువరాణి కాకో చక్రవర్తి నారుహిటో మేనకోడలు. జపాన్ రాజకుటుంబంలో ముఖ్యమైన సభ్యురాలు. ఆమె తమ్ముడు ప్రిన్స్ హిసాహిటో సింహాసనం కోసం తదుపరి పోటీదారుడు. ఎందుకంటే జపాన్లో మహిళలు ఇప్పటికీ రాజ వారసత్వాన్ని కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. వయసుతో తేడా లేకుండా ఈ మహమ్మారికి బలవుతున్నారు చాలామంది. తాజాగా శుక్రవారం జూన్ 27న సినీ నటి షెఫాలి జరీవాల్ కూడా గుండెపోటు కారణంగా మరణించారు. ఆమె మరణాంతరం బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈమె మరణం నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే ఇలాంటి మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాకి చెందిన హర్జీత్ సింగ్ అనే యువకుడు ఫ్రెండ్స్తో కలిసి గురువారం
గురుహర్ సహాయ డిఏవి స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అయితే మ్యాచ్లో భాగంగా హర్జీత్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బౌలర్ వేసిన ఓ బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. అయితే సిక్స్ కొట్టిన వెంటనే అతను పిచ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లి బ్యాట్ను కింద పెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపు అలాగే కూర్చున్న తర్వాత అక్కడే పిచ్ పై పడిపోయాడు. అది గమనించిన నాన్ స్ట్రైకర్ గా ఉన్న మరో ఆటగాడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి ఏమైందని అడగగా హర్జీత్ సింగ్ స్పందించలేదు. దీంతో గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగా బ్యాటర్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చారు. అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. కానీ హర్జీత్ స్పందించలేకపోవడంతో కొంతమంది అతని చేతులకు మరికొంతమంది కాళ్లకు బాగా రబ్ చేశారు. అయినా హర్జీత్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ హర్జీత్ ను పరిశీలించిన వైద్యులు అతని గుండెపోటు కారణంగా అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే హర్జీత్ 49 పరుగులు చేసిన తర్వాత ఇలా గుండెపోటుతో పడిపోయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి మన ఎపిసోడ్లో ప్రపంచంలో జరిగిన కొన్ని వింతల విచిత్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.